సింహాసనాసీనుడవైన మా దేవా, ఆదియు అంతమునైన వాడా, అతి పరిశుద్ధమైన దేవా, నిన్ను మనసారా కొనియాడాము తండ్రి. అయ్యా, మీ యొక్క పరిశుద్ధమైన మాటలు వినాలని ఆశించి ఇదిగో నీ పాద సన్నిధికి వచ్చి ఉన్నాము. ఒక్కసారి దయతోనైనా ఈ దీన సంఘాన్ని చూసి, దీనంగా ఉన్న మమ్మల్ని మీరు ఒకసారినైనా జ్ఞాపకము తీసుకొని మా వైపు మరల్చి, అయ్యా మీరు మాతో మాట్లాడండి, మా జీవితాలను కట్టండి ప్రభువా. మీరు మాట్లాడి సరిచేయి తండ్రి. సంఘము నీది, శిరస్సు మీరు, మేమంతా కూడా నైనా మీ పని పాత్రలమై ఉన్నాము తండ్రి. ఒకసారి మీ యొక్క అద్భుతమైన అమూల్యమైన మాటలతో మమ్మల్ని దర్శించాలని, మాకు ఆత్మీయ ఆహారం అనుగ్రహించాలని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దయతో కూర్చోనండి. చదవబడిన లేఖన భాగాన్ని ఒకసారి అందరము కలిసి మరలా ఓపెన్ చేద్దాము. దయతో అందరూ కూడా ఈ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయము, మరి 12, 13, 14, 15, 16 వచనాలు మనం చదివాము. కానీ మరి 12వ వచనము, అదే రకంగా 15వ వచనాన్ని మనం ధ్యానము చేద్దాము. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అను మహానది మీద కృమ్మరింపగా, తూర్పు నుండి వచ్చే రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లు దాని నీళ్లు ఎండిపోయేను. 14వ వచనము, అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలై, అవి సర్వాధికారైన దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతట ఉన్న రాజులు పోగు చేయవలనని వారి యుద్ధకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హర్మెగొద్దోన్ అను చోటుకి వారిని పోగు చేసను. ఈ మాటలు మనము ధ్యానము చేద్దాము. ప్రపంచంలో జరుగుతున్నటువంటి సంఘటనల్ని ఒకసారి మనము జ్ఞాపకము చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానము చేద్దాము. ప్రపంచంలో దేవుడు సెలవిచ్చిన అదే రకంగా ప్రవచనాలు ఏదైతే చెప్పబడ్డాయో వాటి యొక్క నెరవేర్పే ఈ దినమున చూస్తున్నటువంటి సజీవ ఆ జీవనది అయినటువంటి ఆ యొక్క యూఫ్రటీస్ నది ఎండిపోతుంది. ఏమీ లేదు, దాంట్లో నీరు ఒక 30% మాత్రమే మిగిలిపోయింది. అలాంటి అద్భుతమైనటువంటి యొక్క నది 3 దేశాల గుంటగా ప్రవహిస్తూ ఉంటుంది. ఇరాకు, సిరియా, టర్కీ అనే 3 దేశాల గుంట అది ప్రవాహము చేస్తూ మరి పర్షియన్ గల్ఫ్ లోపల అది టైగ్రిస్ దగ్గరకు వచ్చి అక్కడ నదిలో కలిసి ఆ యొక్క మహాసముద్రంలో కలిసిపోతుంది. అసలు ఈ యొక్క నది గురించి కూడా ఒక్కసారి మనం చదివితే మనకు అర్థమవుతుంది. ఆది కాండము 2వ అధ్యాయానికి దయతో వచ్చినట్టయితే, ఆది కాండము 2వ అధ్యాయంలో దీని యొక్క పేరుని ప్రస్తావన చేయబడ్డది. అది ఏదెను తోటలో ఆ నది ఉన్నట్టుగా మనము చూస్తాము. 2వ అధ్యాయము మరి 11వ వచనం చదువుకుందాము. చూడండి, అంతకంటే ముందు 10వ వచనం నుంచి, మరియు ఆ తోటను తడుపుటకు ఏదెనులో నుండి ఒక నది బయలుదేరి అక్కడ నుండి చీలిపోయి 4 శాఖలాయను. మొదటి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ బంగారం ఉన్నది. బంగారం ఎక్కడ దేవుడు పెట్టాడో కూడా బైబిల్లో రాశాడు. బంగారం ఎక్కడుందో కూడా దేవుడు రాపించి పెట్టాడు. ఒక నది బయలుదేరింది, 4 ముక్కలుగా విభజించబడ్డది. మొదటి నది వచ్చేసి దాని పేరు పిషోను. అది హవీలా దేశమంతటి చుట్టూ పారుచున్నది. అక్కడ ఏముందో చెప్పండి,
బంగారమున్నదట. రెండో దాని గురించి ఆ చదువుకుందాం. దేశపు బంగారము శ్రేష్టమైనది. ఆ దేశపు బంగారము శ్రేష్టమైనది. శ్రేష్టమైన బంగారము. ఎంత శ్రేష్టమైందంటే ప్రపంచంలో దొరికే అన్ని బంగారాల కంటే కూడా అది శ్రేష్టమైన బంగారం. మనమందరము చేతులకి ఉంగరాలుగాను, స్త్రీలు గాజులుగాను, మరి ఆభరణాలుగాను ధరిస్తారు. మనమందరము చూస్తాము. ఈ యొక్క దీని పేరు మరొక పేరు బంగారాలు మరొక పేరు అని పెడతా చెప్పండి. ఎల్లో మెటల్ అంటే పసుపు ఖనిజం అని అంటారు. అయితే ఈ పచ్చదనం ఈ దేశంలో దొరికే బంగారానికి మనం వాడే బంగారం చాలా వ్యత్యాసంగా కనబడుతుంది. అందుకనే ఆ బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు దేవుడు. ఆ బంగారం అట శ్రేష్టమైందంటే అన్నిటికంటే గొప్పది. అన్ని దేశాల్లో దొరికే బంగారం కంటే శ్రేష్టమైనది. అక్కడ బోలమును గోమేధికములను దొరుకును. ఇంకా దొరికే పదార్థాల గురించి మాట్లాడుతున్నాడు హవీలా దేశం దగ్గర. రెండవ నది పేరు గిహోను. అది కూషు దేశమంతటి చుట్టూ పారుచున్నది. అది కూషు దేశము చుట్టూ పారుచున్నది. కూషు అంటే ఆఫ్రికా కంట్రీ. ఆఫ్రికా కంట్రీ చుట్టూ పారుచున్నదట. మూడో నది పేరు హిద్దకేలు. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. నాలుగవ నది పేరు యూఫ్రటిస్. ఈ నది పేరు ఇక్కడ ప్రస్తావించాడు, జ్ఞాపకం పెట్టుకోండి. ఎక్కడో ఆది కాండములో 2వ అధ్యాయములోనే దేవుడు ఏదెను తోటను సృజించి ఆ ఏదెను తోటలో ఒక నది ఆ మొత్తము తోటంతా తడపాలి కాబట్టి ఒక నది అక్కడ ఆరంభించబడి ఆ నది 4 ముక్కలుగా ప్రవహిస్తూ ఏదెను తోట మొత్తాన్ని కూడా తడపకుండా వెళ్ళిందట. అయితే ఈ యొక్క నది పేరు మనకి ఇక్కడ మనము చూస్తున్నాము. 4వ నది యూఫ్రటిస్. అయితే 4వ నది అయినటువంటి నది గురించి మనం ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము. దేవుడి దగ్గర 7 ఉగ్రత పాత్రలు ఉన్నాయి. ఇప్పుడు మనం చదవబోతున్నటువంటి పాత్ర 6వ పాత్ర, ఉగ్రత పాత్ర. ఈ 6వ ఉగ్రత పాత్ర మనం చూడండి 12వ వచనం చూడండి. 6వ దూత తన పాత్రను 7 పాత్రలు ఉన్నాయి. 6వ పాత్ర ఈ భూమండలం మీద కుమ్మరించబడినప్పుడు ఈ యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క నదులన్నీ కూడా ఎండిపోవడము, సరస్సులన్నీ కూడా ఎండిపోవడము, సముద్రాల్లో నీరు ఇంకిపోవడం అనేది మనము చూస్తూ ఉంటాము. ఈ మాటలు మనము గమనించాలి. ఆ ఉగ్రతే మనమందరం కూడా చూస్తున్నాము కదా. ఆ రోజు మనం పేపర్లో వార్తల్లో మనము చదువుతున్నాము. ప్రపంచమంతా కూడా ఈ యొక్క వేడి పెరుగుతూ పోతూ ఉంది. దానివల్ల అంటార్కిటికాలో ఉన్నటువంటి మంచంతా కరిగిపోతూ ఉంది. సముద్రాలని నీటి మట్టాలు పెరుగుతూ ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత వాటి యొక్క పెరుగుతూ వస్తాయని మన మాటలు మనం వింటూ ఉన్నాము. మానవుడు తన మనుగడ కొరకు దేవుడిచ్చినటువంటి యొక్క అడవుల్ని, దేవుడిచ్చినటువంటి జీవనదుల్ని, దేవుడిచ్చినటువంటి సముద్రాలని అన్నిటి కూడా ధ్వంసము చేశాడు తన యొక్క స్వార్థము కొరకు. మీకు తెలుసో లేదో, ఇప్పుడు సముద్రములో ఉన్నటువంటి ఖనిజాలు కూడా తవ్వుతున్నారు. సముద్రం అడుగు భాగాన్ని మొత్తం కదిలిస్తున్నారు. ఎన్ని కిలోమీటర్ల లోతైన వెళ్ళి అక్కడ దొరికే రకరకాలైన ఖనిజాలని తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నా ప్రాంతం అంటే నా ప్రాంతం అని ఒకరికొకరు కొట్లాడుకుంటున్నారు. అంటార్కిటికా మీద ఉన్నటువంటి సముద్రం అడుగు భాగమున విస్తారమైన ధన సంపద ఉందట. అయితే దాన్ని మాకు కావాలని మొదలుపెట్టుకుంటున్నారు. అయితే ఇదంతా కూడా ధ్వంసము, మానవుని యొక్క స్వార్థము కొరకు. తనకు కావాలి అంటే ఏదైనా చేస్తాడు. సృష్టి యావత్తును, దేవుడిచ్చిన సృష్టిని సమస్తాన్ని నాశనము చేసి వేశాడు. ఎక్కడ చెట్లు లేవు, అరణ్యాలనే మాటే కనుమరుగైపోయాయి. అరణ్యంలో ఉన్నటువంటి మంచి వృక్షాలన్నీ కూడా కొట్టివేశారు. అరణ్యంలో ఉండవలసినటువంటి పెద్ద పెద్ద చెట్లన్నీ కూడా పోయి ఏమైపోయి ముళ్ళ పొదలుగా మార్చబడ్డాయి. పేరుకు మాత్రమే అడవులు, దాంట్లో ఉండవలసిన సంపద లేదు. అంటే మానవుడు తన ఇష్టానుసారంగా దోచుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇప్పుడు మనము 6వ దూత చేస్తున్న పని మనము చూసినట్టయితే అది తీసుకొని వచ్చి యూఫ్రటిస్ నది మీద అన్నాడు. ఈ యూఫ్రటిస్ నది ఆరంభంలో ఉంది, ఇప్పుడు ముగింపులో ఇప్పటికీ కూడా ఆ నది అక్కడే ఉన్నది. ఆ ఆరంభ దినాల్లో ఏ పేరైతే కలిగి ఉందో అదే పేరు కలిగి ఇప్పుడు కూడా ఆ నది అదే పేరు మీద ఉన్నది. యూఫ్రటిస్ నది అనేది లోకంలో అనేకమైన పేర్లు మార్చబడ్డాయి.
నదుల పేర్లు మార్చబడ్డాయి, సముద్ర పేర్లు మార్చబడ్డాయి, ప్రాంతాల పేర్లు మార్చబడ్డాయి, ఊర్ల పేర్లు మార్చబడ్డాయి. కానీ మనకు ఆశ్చర్యాన్ని గొలిపే ఒక మాట ఏంటంటే ఈ నది పేరు ఇంత మట్టి కూడా ఎందుకంటే ఈ నదితో ప్రాముఖ్యత ఉన్నది కాబట్టి ఈ యొక్క నది యొక్క పేరు మార్చబడలేదు. అది దేవునికి ఇష్టము కాలేదు, ఏ మానవుని యొక్క మనసులోనికి ఆ ఆలోచన రాలేదు. అయితే ఈ నది మనం చూసినట్టయితే ఆ నది మీద ఆ పాత్రను కుమ్మరించినప్పుడు మహానది మీద కుమ్మింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు ఆ నీళ్లు ఎండిపోయెను. అక్కడ ఇప్పుడు వ్యవసాయం చేస్తున్న వాళ్ళందరూ కూడా 23 లక్షల మంది ఆ యొక్క నది మీద ఆధారపడి బ్రతుకుతున్నారట, అంటే పంటలు పండించడానికి. అయితే వీరందరూ కూడా నిస్సాయులైపోయారు, ఏమి చేయాలో అర్థము కాని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే మానవుడి మనుగడకి మొదటిగా కావాల్సింది ఆక్సిజన్ కావాలి, రెండవ మనుగడ కావాలంటే ఏమి కావాలి, మానవుడికి నీరు కావాలి, మూడవది ఏది కావాలి, భోజనము కావాలి, ఇంకా చివరిగా ఏది కావాలి, వస్త్రము కావాలి, ఇల్లు కావాలి. ఇదే మానవుడికి కావాల్సింది. అయితే మానవుడు ఈ యొక్క వాయువునంతా కూడా ఆక్సిజన్ అంతా కూడా పొల్యూట్ చేసి పారేశాడు. అంతేకాదు ఇప్పుడు ఆ నదులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి ఎండిపోతున్నాయి, నదులన్నీ కూడా. అయితే ఈ నది గురించి మనము ప్రవచనాల గురించి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాము. దీనికి ఇంతటితోటి ముగింప ఇంకేమైనా ఉందా అని అంటే ఆ 9వ అధ్యాయానికి రండి. అదే ప్రకటన గ్రంథము 9వ అధ్యాయానికి వస్తే ఆ నది గురించి మరొక మాట కూడా మనం చూస్తాము. చూడండి 9:13 వచనం. 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, యూఫ్రటీసు అను మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. మనుషులలో 3వ భాగము సంహరింపవలనని అదే సంవత్సరమున, అదే నెలలో, అదే దినమున, అదే గంటకు సిద్ధపరచబడిన ఆ 4 దూతలు విడిచిపెట్టబడిరి. చూసారా, ఈ యొక్క యూఫ్రటీస్ నది మీద ఉన్నటువంటి దాని మీద, ఆ నది మీద ఆ యొక్క పాత్ర, ఉగ్రత పాత్ర ఏదైతే ఉందో అది ఆ దేవుని యొక్క కోపం అనగా ఆ యొక్క బలిపీఠం నుంచి ఈ శబ్దాన్ని వింటున్నాడట. ఆ శబ్దములో ఏ మాట వినపడుతుందో చూడు, మరొకసారి చదవమ్మా. అది 6వ దూత బూర ఊదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము, ఏమి స్వరం వస్తుందో చూడండి. యూఫ్రటీసు అను మహానది యొద్ద, యూఫ్రటీస్ అనే మహానది యొద్ద బంధింపబడి ఉన్న 4 దూతలను వదిలిపెట్టమని, 4 దూతలు బంధింపబడి ఉన్నారు, 4 దూతలను వదిలిపెట్టమని బూర పట్టుకొని ఉన్న ఆ 6వ దూతతో చెప్పుట వింటిని. అది ఈ 6వ దూతకి ఆజ్ఞ అక్కడి నుంచి వచ్చింది. సమయము కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమందరము కూడా బాగా జ్ఞాపకం చేసుకోవాలి. లోకమును చూసినప్పుడైతే, లోకము జరిగే పరిణామాలు మనం చూసినట్లయితే చాలా అతి సమీపంగా వస్తున్నాము. అయితే ఈ నది ఎందుకు ఎండిపోవాలంటున్నాడు? దాని కింద మనం చూసినట్టయితే ఆ ప్రకటన గ్రంథము 16వ అధ్యాయానికి కిందికి రండి, 14వ వచనం చదువుకుందాం. ఆ సూచనలు చేయునట్టి అవి సూచనలు చేయునట్టి దయ్యముల ఆత్మలే అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయవలనని వారి యొద్దకు బయలువెళ్లి హెబ్రీ భాషలో హర్మెగిద్దోన్ అను చోటుకు వారిని పోగు చేసెను. వాళ్ళంతా కూడా రావడానికి దారి సిద్ధపాటు. 12వ వచనంలో కూడా ఇంకా స్పష్టంగా మనం చూస్తాము. 6వ దూత తన పాత్రను యూఫ్రటీస్ అనే మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబడినట్లుగా దాని నీళ్లు ఎండిపోయాను. ఎందుకు నీళ్ళు ఎండిపోయాయి? తూర్పు నుంచి రాజులు ఎక్కడికి రావాలి? హర్మెగిద్దోన్ అనే స్థలమునకు వచ్చి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగం మీద యుద్ధము చేయాలి. యుద్ధము చేయాలంటే ఏమి కావాలి? మొదటిగా నది ఎండిపోవాలి. నది ఎండిపోవాలి కాబట్టి ఆ 6వ దూత చేతిలో ఉన్న ఆ ఉగ్రత పాత్రని కుమ్మరించబడినప్పుడు ఆ యొక్క నది ఎండిపోయినట్టుగా మనము చూస్తున్నాము. ఈ నది గుండా ఇప్పుడు సైన్యము, యుద్ధ ట్యాంకర్లన్నీ కూడా బయలుదేరి రావాలి. ఎక్కడికి రావాలి? హర్మెగిద్దోన్ అనే ఒక స్థలమునకు రావాలి. ఆ స్థలమునకు వచ్చి ఆ స్థలములో నుంచి వారంతా కూడా ఈ యొక్క యెరూషలేము యొక్క పట్టణం మీదకి దాడి చేయాలి. ఆయన ప్రజలైనటువంటి ప్రత్యేకించబడినటువంటి అబ్రాహాము యొక్క సంతానముతోటి యుద్ధము చేయాలి. ఇది ఒక సూచన మనము చూస్తూ ఉన్నాము.
అయితే ఈ మాటల గురించి నదులు ఎండిపోతాయని, సముద్రాలు ఇంకిపోతాయనే మాటలు కూడా మనం జ్ఞాపకం చేసుకుందాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయానికి రండి. యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో ఈ మాటలు మనం చూస్తాము. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 44వ అధ్యాయము 26 నుంచి చదువుకుందాము. నేను నా సేవకుని మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. వీరందరూ కలిసి ఏం చేస్తారట చెప్పండి? ఆ స్థలాన్ని ఏం చేస్తారట? పాడు చేస్తారట. ఈ స్థలాన్ని కూడా పాడు చేస్తారట. ఇంకా చదవమ్మా. నేనే నీ నదులను ఎండజేయుచున్నాను, నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను. ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? దేవుడే చెప్తున్నాడు ఎండిపోవాలని. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత ఈ భూమండలం మీదకి వస్తుంది. మనము చూస్తున్నాము, మన దేశంలో కూడా కరువును మనము చూస్తున్నాము. రామారామి మరి పోయిన సంవత్సరం పడ్డ వర్షము 10 సంవత్సరాల తక్కువగా వర్షం పడిపోయింది మన దగ్గర. అందుకే ఎక్కడ నీళ్ళు లేవు. మార్చి మాసములోనే నీళ్ళకి మనం అందరము కూడా నీటి ఎద్దడికి బాధపడుతున్నాము. బెంగళూరు పట్టణము చూస్తే ఇప్పటికే నీళ్ళతో అల్లాడిపోతుంది, వాళ్ళకు నీళ్లు లేక. అట్లా అన్ని చోట్ల కూడా ఇదే పరిస్థితులు. అంతేగాక దానికి తోడుగా మరి యొక్క ఉత్తరము నుంచి వచ్చే వేడి గాలులు ఏవైతే ఉన్నాయో ఆ గాలుతో ఈ కాస్త ఉన్నటువంటి నీరంతా కూడా ఏమైపోతుందో చెప్పండి? ఆవిరైపోతుంది. ఇలాంటి దుర్బలమైన పరిస్థితి. అందుకే ఇక్కడ ప్రవచనాన్ని ముందే చెప్పాడు దేవుడు. అయ్యా నేనే చేసేవాడిని అని మాట చెప్తున్నాడు. నేనే నా సేవకునికి మాట రూఢిపరచువాడను, నా దూతల ఆలోచన నెరవేర్చువాడను, యెరూషలేము నివాస స్థలమగుననియు యూదానగరుల గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. దాని పాడైన స్థలమును బాగు చేయవాడను నేనే. ఒకవేళ మీరంతా పాడు చేస్తే కూడా బాగు చేసేవాడని నేనే. ఇంకో మాట కూడా మనం చూస్తే 27వ వచనం చూద్దాం. నేనే నీ నదులను ఎండచేయుచున్నాను, ఎండిపోమ్మని ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. ప్రవాహముతో నేనే చెప్పుచున్నాను. ఎండిపోమ్మని ప్రవాహం నీళ్లతో నేనే చెప్తున్నాను అంటున్నాడు. అందుకే అన్ని జీవనదులను కూడా ఎండిపోతూ ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, తుంగభద్ర మన చిన్న కాలంలో 60-70 సంవత్సరాల క్రితం తుంగభద్ర అంటే విస్తారమైన నీరు వచ్చేది. నేను నెల్లూరులో పనిచేసినప్పుడు చూస్తే నది యొక్క వెడల్పు రమారవి మన ఒక గోదావరి అంత వెడల్పు ఉంటుంది. నీళ్ళు ఏమి ఉండవు. ఎండాకాలం వస్తే ఏమి జీవనది అది ఒకప్పుడు, కానీ పూర్తిగా ఎండిపోయిన పరిస్థితులు. ఆ రకంగా ఒక నది తర్వాత ఒక నది, ఒక నది తర్వాత ఒక నది ఎండిపోయిన తర్వాత ఎప్పుడైతే నదులు ఎండిపోతాయో ఈ యొక్క భూమిలో ఉన్నటువంటి నీరంతా కూడా ఏమైపోతుంది చెప్పండి? క్రిందికి వెళ్ళిపోతుంది. నువ్వు 1000 మీటర్లు వేసినా 2000 మీటర్లు లోతు వేసినా నీరు దొరకని పరిస్థితులు ఏర్పడతాయి. రాబోయే రోజుల్లో మనందరికీ మొదటిగా నీరు అనేది రాదు. అంటే వర్షం రాదు. వర్షం రాకపోతే ఏమవుతుంది? నదుల్లో నీరు రాదు. నదుల్లో నీరు రాకపోతే డ్యామ్స్ నిండవు. డ్యామ్స్ నిండకపోతే పంటలు రావు. పంటలు పండక నీళ్లు లేక అప్పుడు మానవుడు త్రాగడానికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు దాపరిస్తాయి. అయితే నీవు నేను జాగ్రత్తగా ఉండాలి. రోజుల పరిస్థితులను కూడా మారిపోతున్నాయి. మనమందరం కూడా ఆత్మీయంగా బలపరచబడాలి. ఇంకా పాత రీతిగా నేను ఉంటానంటే లాభము లేదు. ఇవాళ ఉదయకాలములో అంటే రామారామి 3-4 గంటల ప్రాంతంలో ఇజ్రాయెల్ దేశం మీద ఇరాకు మరి 100 మిసైల్స్ను వాడింది. వాటిని అమెరికా దేశము మధ్యలోనే కాల్చి పారేసింది. ఇంకా జన నష్టం ఆరంభము కాలేదు. వాళ్ళు అనే మాట ఏంటంటే, ఇరాక్ దేశం అనే మాట ఏంటంటే, ప్రపంచ పటములో ఇస్రాయేల్ దేశం అనే ఒక దేశము లేకుండా కనుమరుగు చేస్తాము. ఈ పట్టణము ఎవరిది? ఈ దేశము ఎవరిది? ఈ ప్రజలు ఎవరు? వీరంతా వాగ్దాన పుత్రులు. వీరంతా కూడా వారు అనుకుంటున్నారు ఏంటంటే దీన్ని సర్వనాశనము చేస్తామని. కానీ దేవుడు ఏమంటున్నాడు? నేనే ఆజ్ఞ ఇచ్చున్నాను, దాని పాడైన స్థలములను బాగు చేయువాడను నేనే. అవి పాడైపోయినా కానీ కాక బాగు చేయడానికి సత్తువ కలిగిన దేవుడు నేను. ప్రపంచానికి ఇలాంటి పరిస్థితులు చుట్టూ ఉన్నటువంటి అన్ని దేశాల వాళ్ళు ఎంత భయపెట్టించినా ఏమాత్రము కూడా భయం లేకుండా దేవుని మీద ఆధారపడి
మా దేవుడు మాకిచ్చిన ఈ స్థలములో మేము ఇక్కడ నుంచి వెళ్ళము, ఈ స్థలము మాది, ఈ స్థలము కొరకు మేము ప్రాణత్యాగమైన చేస్తాము కానీ ఇక్కడ నుంచి కదలమని కూర్చున్న జనాంగమే అబ్రహాం యొక్క సంతానం. అయితే ఇక రాబోయే రోజుల్లో ఎలాంటి ఒక పక్కన ఈ పక్కన ఉన్నటువంటి దాంతో యుద్ధమే, పాలిస్తాన్తో యుద్ధం ఇంకా పూర్తి కాలేదు. ఒక పక్కన సిరియా నుంచి యుద్ధము మొదలైపోయింది, ఇప్పుడు ఇరాక్ నుంచి యుద్ధము మొదలవుతుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరి దశ కూటమని ఒకటి కూటమి ఏర్పడ్డది. ఒకవేళ వీళ్ళంతా కూడా ఒక పక్కకి వెళ్ళిపోతే ఇశ్రాయేలు దేశాన్ని నాశనము చేయడానికి అందరూ కూడా సిద్ధపడతారు. దానిలో ఉన్నటువంటి గోగు మాగోగు అని బైబిల్లో మనం రాస్తారు. గోగు మాగోగు ఎవరంటే ఆ నోవహు నుంచి వచ్చిన సంతానం వారే ఆ యొక్క రష్యా దేశస్థులు. అయితే వారందరూ కలిసి ఆ రష్యా అయితేమి, చైనా అయితే, అదే రకంగా అనేకమైన యొక్క ఆ ముస్లిం దేశాలు అన్నీ కూడా కలిసి ఆ దేశం మీదకి యుద్ధానికి ప్రకటిస్తాయి. అప్పుడు ఆ ప్రపంచం యొక్క 3వ యుద్ధము సంభవించడానికి ఆస్కారం ఉంది. 3వ యుద్ధమే సంభవిస్తే ఇప్పటికే ఈ యొక్క భూమండలం అంతా కూడా వేడితో మహా రగిలిపోతుంది. ఒకవేళ గినక వాళ్ళు వేసే రాకెట్సే కానీ, వాళ్ళు వేసే న్యూక్లియర్ వెపన్సే కానీ, వాళ్ళు వాడే బాంబులే కానీ, దానితో ఇంకా ఈ యొక్క ఉపరితలం అంతా కూడా వేడిమి పొందుకుంటుంది. ఇంకా జలధారలన్నీ కూడా ఏమైపోతాయి, కట్టివేయబడతాయి. అయితే దేవుడు అంటున్నాడు ఏంటంటే, మనందరికీ తెలవాలి చరిత్ర ఏమి చెప్పింది, ప్రవచనం ఏమి చెప్పింది, చరిత్ర ఏమి జరుగుతుంది, ఆ చరిత్ర ప్రకారంగా నెరవేర్పు జరుగుతుందా లేదా మనం గమనించాలి. బైబిల్లో అక్కడ మొదటిగా రాశాడు, ఆదికాండము 2వ అధ్యాయంలో ఆ మాటను మనం చూసాం, యూఫ్రటీస్ నది మాటని. ఆ మాటని మనము చూస్తూ వస్తూ ఉంటుంటే యెషయా గ్రంథం మొదలుకొని మరి అదే రకంగా ఇర్మీయా గ్రంథము, అదే రకంగా ప్రకటన గ్రంథము అనేక చోట్ల యొక్క పేరుని ప్రస్తావిస్తూ వస్తారు. అయితే ఈ పేరు ఆ లాస్ట్గా మనము చూస్తే 6వ దూత తన చేతిలో ఉన్నటువంటి పాత్రను కుమ్మరించినప్పుడు, అంటే కుమ్మరించినప్పుడు దాని యొక్క దేవుని యొక్క కోపమును ఈ భూమి మీద వేసినప్పుడు ఈ జలధారలు మొత్తం కూడా ఎండిపోతాయట. ఆయనను కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను వారికి తోడుగా ఉంటాను అని అన్నాడు. 20వ వచనం మరొకసారి చదువుకుందాం. నేనే నీ నదులను ఎండ చేయుచున్నాను, నేనే నీ నదులను అన్నిటి కూడా ఎండ చేసేది నేనే, నీరిచ్చేవాడును నేనే, నీరును కూడా ఎండ చేసేది కూడా నేనే. ఇంకో మాట, ఎండిపొమ్మని ప్రవాహముతో నేను చెప్పుచున్నాను, ఎండిపోమ్మని చెప్పి నేనే చెప్తున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి పరిస్థితులు మనమందరం కూడా ధ్యానము చేస్తూ పరిస్థితులను చూసినప్పుడు ప్రభు చెప్పిన మాటలు మనము జ్ఞాపకం చేసుకోవాలి. అంతం ఇప్పుడే రాదు, అంతం రావడానికి ఇంకా సమయం. మీరు అనుకున్నారు ఇక అంతం అయిపోయింది అనుకోబాకండి. ఇక్కడ కింద మాట అంటున్నాడు కదా, నేను ఆజ్ఞ ఇచ్చున్నాను దాని పాడైన స్థలములను బాగు చేయవాడని, వాళ్ళు పాడు చేసినా కానీ బాగు చేసేవాడని నేనని మళ్ళా ప్రవచనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. అయితే దేవుడి యొక్క మాటలు మనం నమ్మాలి. పరిస్థితులను చూసి మనం భయపడాలి. అయ్యో ప్రభు రాకడే కానీ మన మరణమే కానీ సంభవిస్తే మన పరిస్థితులు ఏంటి, మనం ఎక్కడికి వెళుతున్నాము, మన రక్షణ మనం కాపాడుకున్నామా, మన రక్షణ మన పరలోకానికి తీసుకుని వెళుతుందా, లేకపోతే భూలోకం నరకంలోనే మనం ఉంటామా ఆలోచన చేయాలి. ఈ తాత్కాలికమైనటువంటి ఆశల కొరకు, తాత్కాలికమైన కోరికల కొరకు మనం చనిపోయే వారముగా ఉండకూడదని లేఖనము సెలవిస్తుంది. ఇర్మీయా గ్రంథానికి రండి. ఇర్మీయా గ్రంథంలో కూడా ఆ మాట గురించి మనం చూస్తాం. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయానికి రండి. ఇర్మీయా గ్రంథము 51వ అధ్యాయము 36వ వచనానికి రండి. 36వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నా వ్యాజ్యమును నేను జరిగించును, నీ వ్యాజ్యము నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకొందును. ఎవరి గురించి మాట్లాడుతున్న మాటలు ఇవి? ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నటువంటి మాట. నీ నిమిత్తము నేనే వాద్యము ఆడుతాను, నేనే పగ తీర్చుకునే దేవుడని, నీ తరపున నేను ఉంటానని వాగ్దానాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఎంత ధైర్యమైన మాట వారికి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ప్రపంచమంతా ఒక్కటైనా కొద్ది రోజుల తర్వాత అమెరికా దేశం అంటే విడిచిపెట్టేస్తట, నాకు మాతోటి కాదు, ఇక నీ బతుకు నువ్వు బతుకు అని చెప్పేసి ఇజ్రాయెల్ దేశాన్ని. అప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నా, ఎవరి శక్తి నీకు అవసరం లేదు, నేను గొప్ప దేవుడని, అద్భుత కార్యములు చేయువాడని, ఆశ్చర్య కార్యములు చేయువాడని, మీరు కేకలు వేసి బూరలూస్తేనే ఎరుక గోడలు కూలగొట్టిన దేవుడని, మీరు ప్రార్థిస్తేనే ఆకాశంలో సూర్యచంద్రాదులు ఆపిన దేవుడని,
నా నోటి వాక్కుతో ఈ యొక్క భూమిని, ఆకాశమును, నక్షత్రమును, సూర్యుని సృజించిన దేవుడని, నాకు అసాధ్యమైనది ఈ భూమి మీద ఏదైనా ఉందా, ఈ భూమి మీదే కాదు పరలోకంలో నాకేమైనా ఉందా అని మనందరికీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, మనమందరం కూడా చాలా దుర్బలమైన పరిస్థితులకు మనమందరం కూడా నెట్టివేయబడుతున్నాము. మన దేశంలో మరొకసారి ఎలక్షన్స్ రాబోతున్నాయి. మన దేశాన్ని పరిపాలించడానికి ప్రధానమంత్రిగా సిద్ధపడటానికి ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకోబోతున్నాడు. ఆ రాబోయే పరిస్థితులు ఎలా ఉంటాయో వాటిని మనమందరం కూడా మననము చేసుకుంటూ జాగ్రత్తగా ఉండాలి. దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోమని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. దినాలన్నీ చెడిపోతున్నాయి, పరిస్థితులన్నీ కూడా చెడిపోతున్నాయి. ఆ బాంధవ్యాలన్నీ కూడా చెడిపోయాయి. ఒకరినొకరు నమ్మలేని పరిస్థితులు. తండ్రి కుమారుడు చంపేది, భార్య భర్తను చంపేది, భర్త భార్యను చంపేది, ఆ కుమార్తెలు తల్లిదండ్రులను చంపే పరిస్థితులు, తిరుగు పొరుగు వారు చంపే పరిస్థితులన్నీ కూడా దాపురించాయి. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థము కానీ దుర్బలమైన పరిస్థితులు అందరం కూడా ఉన్నాము. ఎక్కడ చూసినా రక్తపాతము, ఎక్కడ చూసినా మోసము, ఎక్కడ చూసినా ధనాపేక్ష, ఎక్కడ చూసినా వ్యభిచారం అనే పాపంతో మానవులంతా కూడా నా ప్రాణమా తినుము త్రాగుము సంతోషించుమని రీతిగా జీవిస్తున్న ఈ పరిస్థితుల్లో మనమందరం కూడా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ గినగా కొంచెము నీవు నిర్లక్ష్యంగా ఉంటే నువ్వు అనుకోవచ్చు, అయ్యా నాకు ఏమి కాదులే నువ్వు అనుకుంటే అది నీకు కష్టమైన పరిస్థితులు తీసుకుని వస్తుంది. 38వ వచనం చదువుకుందాము. బబులోను నిర్జనమైన కసువు దిబ్బలుగా ఉండును, నక్కలకు నివాస స్థలమగును, అది పాడై ఎగతాళికి కారణముగా ఉండును. వారు కూడి సింహము వలె బొబ్బరింతురు, సింహముల పిల్లల వలె గుర్రు పెట్టుదురు. వారు సంతోషించి మేలు కొనక చిరకాల నిద్రనొందునట్లు వారు దప్పికొనక వారికి మద్యమునిచ్చి వారిని మత్తిల్ల చేసేదను. ఇదే వాక్కు. గొర్రె పిల్లలు వదకుపోవునట్లు, మేకపోతులు పొట్టేళ్లను వదకుపోవునట్లు నేను వారిని వదకు రప్పించదను. ఒక దినం వస్తుంది, ఆ దినాన్ని ఏం చేస్తా తెలుసా? గొర్రె పిల్ల, మేక పొట్టెలు ఏ రకంగా వదకంటే కోతకు ఏ రకంగా వస్తాయో ఆ రోజు వరకు నేను ఆగుతాను. నాకు ఒక టైం ఉంది. మనం ఎప్పుడు అంటుంటాను కానీ నేను మీతోటి, దేవుని ప్రతిదానికి దేవుని యొక్క సమయం ఉంటుంది. నువ్వు అడిగిన వెంటనే అన్ని దేవుడు ఇవ్వడు. కొన్నిసార్లు అడిగిన వెంటనే కూడా ఇస్తాడు. ఇసుకే ఇచ్చాడా ఇవ్వలేదా? ఇచ్చాడు. అడిగిన వెంటనే ఇచ్చాడు, మరుక్షణంలోనే వచ్చేసింది. కొంతమంది ప్రార్థన చేస్తే 25 సంవత్సరాలు అబ్రహాముకు సమయం పట్టింది. అంటే మన జీవితంలో మనం ఏం చేస్తామంటే, నేను ప్రార్థించారో నాకు జవాబు రాలేదు. దేవుడు అంటున్నాడు, వీళ్ళందరికీ ఎవరైతే నా దేశం మీదకి, నా ప్రజల మీదకి యుద్ధానికి పోయారో వాళ్ళందరికీ ఒక రోజు వస్తుంది, గొర్రె పిల్ల వదకపోవునట్లును మేకపోతులు పొట్టేళ్లను వదకపోవునట్లు వారిని రప్పించదు. దేవునికి స్తోత్రం. ఈ అన్ని వాగ్దానాలు చూసే ఆ జనాంగం అంతా కూడా ఏదేమైనా కానిగాక మా దేవుడు మాకు కాపరిగా ఉన్నాడు. కీర్తన 20 ఏమంటారు చెప్పండి? యెహోవా నా కాపరి, నాకు. ఇప్పుడు వారందరికీ కూడా ఆ యొక్క కీర్తన గ్రంథాన్ని చదువుకుంటారు. మా కాపరి, మా రక్షకుడు, మా విమోచకుడు, మా దేవుడు ఉన్నాడని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు ఉంటారు. ఏ ధైర్యంతో, ఏ విశ్వాసంతో వారు ఉంటున్నారో ప్రియ క్రైస్తవ జనాంగమైన మనమందరము కూడా మన విశ్వాసం ఏంటే, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు ఉన్నాడు నిన్ను నన్ను విమోచించడానికి. అయితే విమోచించడానికి ఆయన హస్తము కుర్చ కాలేదు, ఆయన చెవులు మందము కాలేదు. కానీ నీకును నాకును మన యొక్క మధ్యలో జరిగే దేవునికి ఆ కన్వర్జేషన్ మొత్తం కూడా కట్ అయిపోతుంది. ఎందుకంటే నువ్వు చేసే ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. ఎందుకు వెళ్ళడం లేదు? నీవు నేను ఆయనకి ప్రీతిపాత్రులుగా మనం ఉండలేదు కాబట్టి మన ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. కాబట్టి దయతో జ్ఞాపకం చేసుకోండి. అదే ఇర్మియా గ్రంథము 51వ అధ్యాయం 36వ వచనం కూడా చదువుకుందాం. చూడండి. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుము, నీ వ్యాజ్యమును నేను జరిగించుదును, నీ నిమిత్తము నేనే పగ తీర్చుకునే దేవుడు నేనున్నాను కాబట్టి ధైర్యంగా ఉండమంటున్నాడు. అయితే ఈ వాక్యం మనకి మనం ఎట్లా నిర్వహించుకోవాలంటే, ఈ లోకంలో మనము జీవించిన కాలములో పరిస్థితులు దుర్బలంగా ఉన్నా నీవు నేను ఒకవేళ గినుక దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు ఒకవేళ బలి అయినా అతసాక్షిగా మనం మార్చబడ్డా కానిగాక
మనమందరం కూడా ధైర్యంగా ఉండాలంటే దేవుడు ఒక దినమున వారికి తీర్పు తెచ్చబోతున్నాడు. బలిపీఠం కింద ఏమున్నాయంటే చెప్పండి, దేవుని ఆత్మలు కొన్ని ఆత్మలు అక్కడ కింద, అంటే ఈ భూలోకములో హతసాక్షులైన వారి యొక్క ఆత్మలు ఎక్కడున్నాయి? దేవుని బలిపీఠం. ఏమంటున్నారు? నాదా, ఎంతకాలం నువ్వు సహిస్తావు మమ్మల్ని? ఎంతకాలం మమ్మల్ని ఇట్లా మౌనంగా ఉండమంటావు? మా గురించి నువ్వు తీర్పు తీర్చావు అంటే ఆగు, కొంచెం సమయం ఉంది అని అంటాడు. కాబట్టి మనమందరం కూడా సమయం కొరకు ఎదురు చూద్దాము, దేవుని యొక్క చిత్తానికి ఎదురు చూసేవారముగా ఉందాము. ఇప్పుడు మళ్ళీ ప్రకటన గ్రంథాన్ని రండి. ఇక్కడ మనము చూసినట్టయితే ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఉన్న కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. 6వ దూత తన పాత్రను యూఫ్రటీసు మహానది మీద కుమ్మరింపగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరచబట్లు దాని నీళ్లు ఎండిపోయేను. ఈ ఎండిపోయే ఒక ప్రవచనము, అది ఆ యొక్క యూఫ్రటీసు నది ఎండాలి, ఎండిపోయినది మార్గంగా కావాలి. దాంట్లోకి వెళ్ళి అనేకమైన విస్తారమైనటువంటి సైన్యమంతా కూడా హెర్మగొద్దోన్ అనే స్థలానికి రావాలి. అక్కడ ఆ ప్రజలతో వారంతా కూడా యుద్ధము చేయాలని ఒక ప్రవచనం ఉంది. ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు కొరకే ఈ యొక్క యూఫ్రటీసు నది ఎండిపోతుంది. ఆ ఊటలన్నీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు? ఇంకి బొమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నదులుగా చెప్తున్నాడు, ఇక నీళ్లు లేవని అంటున్నాడు. ఇగో మనమందరం కూడా దేవుని యొక్క ప్రవచనం ఏదైతే ఉందో, దేవుడు తన భక్తులతో తన ప్రవక్తలతో ప్రవచించిన మాటల్లో నెరవేర్పు జరగడానికి సిద్ధంగా ఉంటుంది. నీవు ధైర్యం తెచ్చుకోవాలి. నీ దేవుడు ఎలాంటి దేవుడు ఇప్పుడు నీకు నమ్మకం కలగాలి. ఎందుకంటే ఆషామాసి దేవుడు కాదు, ఏదో వట్టిగా పూజించడానికి వచ్చిన దేవుడు కాదు. కానీ ఎప్పుడో ఏదైనా తోటలో ఉన్నటువంటి నది గురించి ప్రస్తావన చేస్తూ ఆ ప్రకటన గ్రంథంలో దాని యొక్క నెరవేర్పును మనము చూస్తూ ఉన్నాము. కాబట్టి ధైర్యము చెడక, భయపడక, పరిస్థితులు ఎలా ఉన్నా కానిగాక నా దేవుడితో నా యొక్క జీవితం ముగించాలని కనుక నువ్వు కోరుకుంటే నువ్వు ఆశీర్వదించబడిన జనాంగములు, అనగా ఆయన కుడివైపు జనాంగంగా నీవు ఉంటావు. ఒకవేళ కనుక దేవుడి కొరకు కాదు, నా తాత్కాలికమైన జీవిత కొరకు నీ జీవిస్తుంటే ఆయన ఎడమవైపున నీవు ఉంటావు. ఏ వైపున నీవు ఉండాలనుకున్నావో నీవే నిశ్చయం చేసుకోవాలి. అది నీ ఇష్టమే. ఎందుకంటే దేవుడు మట్టికి ఎవరిని కూడా విడిచిపెట్టడానికి ఇష్టము లేదు. సర్వమానవాళ్ళని ప్రేమించాలని, సర్వ జీవులందరూ కూడా ఆయన ప్రేమించాలని ఉద్దేశించిన వాడై ఆయన పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చాడు. ఆ వచ్చిన దేవుని యొక్క ఉద్దేశాన్ని నీ ఎడలా నా ఎడలా మనందరి ఎడలా ఆయన ప్రత్యేక జనంగా, వారు ఏ రకంగా ప్రత్యేకమైన జనాంగంగా ఉండాలని వారికి ఒక ప్రాంతమునిచ్చాడు. మనందరికీ కూడా అన్య జనాంగం నుంచి మనం వేరు చేసి నువ్వు వారిలో జీవించినప్పటికి కూడా, వారితో ఉన్నప్పటికి కూడా, ఆ ప్రాంతంలో నువ్వు ఉన్నప్పుడు కూడా నీకు ఒక ప్రత్యేకమైన జీవితం కలిగి ఉండాలి అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఈనాటికి కూడా ఇశ్రాయేలు దేశంలో మనం చూస్తే వారి యొక్క ఆచార వ్యవహారాలు కానీ, వారి యొక్క వస్త్రధారణ కానీ, వారి యొక్క భోజన పద్ధతులు కానీ, వారి యొక్క భక్తిలో మనం చూస్తే ఎంతో నిష్ట కలిగిన వారుగా వారు ఉంటారు. అయితే అది ఆచారముతో కాకుండా వారి యొక్క ఆత్మీయ జీవితంలో ఆత్మీయ మనోనేత్రములు తెరవబడిన దినమున వారు యేసుక్రీస్తు నిజమైన దేవుడని వారు గుర్తెరుగుతారు. ఎప్పుడు ఈ పట్టణమంతా కూడా ధ్వంసము చేయబడి వారందరూ కూడా మిగిలిన వారందరి చేత తిరిగి మరలా దేవుడు కట్టినప్పుడు అప్పుడు వారి యొక్క ఆత్మీయ మనోనేత్రము తెరవబడతాయి. దేవుడు వారితో మాట్లాడతాడు. అప్పుడు వారంతా కూడా యేసుక్రీస్తు ఈయనే అని చెప్పి వాళ్ళు గుర్తెరుగుతారు. కాబట్టి మనందరి జీవితంలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు, కానీ ప్రత్యక్షమైన యొక్క దేవుని యొక్క ఉద్దేశాన్ని మనము జ్ఞాపకం చేసుకోలేకపోతున్నాం. అయితే ఈ నది యొక్క పొడవుని మనం ఒకసారి ఆలోచించినట్టయితే ఇది 2800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేస్తుంది. 2800 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి టైగ్రిస్ అనే నది లోపల కలిసి అక్కడ నుంచి అది మళ్ళా పర్షియన్ గల్ఫ్ లోపల కలిపి ఆ సముద్రంలో కలిసిపోతుంది. ఇంత పెద్ద విస్తారమైన నది ఎండిపోతుంది. ఎండిపోవడం దేవుని యొక్క ప్రవచనము. ఆ ప్రవచనం నెరవేర్పును మనం కళ్ళతో మనం చూస్తున్నాము. ఇంకా రాబోయే దినాల్లో అనేకమైన ప్రవచనాలు నెరవేర్చవలసినటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. కాబట్టి ఈ పరిస్థితులను చూసి మనం పరిశాన కానవసరం లేదు. మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని ఆయన శిష్యులు అడిగారు, అయ్యా నీ వచ్చేది రాకడ మాకు ఎట్లా తెలిసిద్దంటే, నా రాకడ మత్తయి సువార్తలో చెప్తారు 24వ అధ్యాయంలో అంటాడు, ఎక్కడ చూసినా కానీ కాక గొడవలు జరుగుతాయి, యుద్ధాలు జరుగుతాయి, భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి. అంతేకాదు ఒక దేశం మీదకి ఒక దేశం పరిగెడుతుంది, యుద్ధం చేస్తుంది అని దేవుని యొక్క సంకేతాలు చెప్తాడు. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాము, ఎక్కడ చూసినా యుద్ధాలే. రష్యా ఎవరితో యుద్ధం చేస్తే చెప్పండి, మర్చిపోయారా?
ఉక్రెయిన్ దేశం అంటే ఒక దేశంతో చేస్తుంది. అదే రకంగా ఇజ్రాయెల్ దేశము ఒక పక్కన సిరియా వాళ్ళతోటి, ఒక పక్కన పాలస్తీనా వాళ్ళతోటి, ఇప్పుడు ఇరాక్ అనే దేశంతో మరలా యుద్ధము. అంటే ఒకదాని తర్వాత ఒక యుద్ధ సమాచారం అందరూ కూడా వింటున్నాము. అంటే వీటిని చూసి మనం భయపడనవసరం అవసరం లేదు. అయ్యో మా పరిస్థితి ఎట్లా, మాకు తాగడానికి నీళ్లు ఉంటాయా, తినడానికి తిండి ఉంటుందని మనం భయపడనవసరం అవసరం లేదు. ఒక సమయం వరకు దేవుడు ఆ ఉగ్రత 7వ పాత్ర ఆ ఉగ్రత వచ్చే వరకు అందరం కూడా ఎదురు చూడాల్సిందే. అయితే లోకములు ఇక్కడ మనం చూసినట్టయితే రండి, ఆ 13వ వచనం చదువుకుందాం. 16వ అధ్యాయం 13వ వచనం. మరియు ఆ ఘట సర్పము నోట నుండి క్రూర మృగము నోట నుండి అబద్ధ ప్రవక్త నోట నుండి కప్పల వంటి 3 అపవిత్రాత్మలు బయలువెడలా చూస్తుంది. ప్రపంచమంతా కూడా బయలువెడుతుంది. ఎప్పుడైతే ఈ యొక్క 6వ పాత్ర ఉగ్రత పాత్ర కుమ్మరించబడ్డదో అప్పుడు అక్కడ దురాత్మల యొక్క పని మొదలవుతుంది. ప్రపంచమంతా కూడా రకరకాలుగా మరి దురాత్మలతో నింపబడుతుంది. ఆ దురాత్మలు వచ్చి ఇప్పటికే మనము ఏ పరిస్థితులు మనకు అర్థము కాని పరిస్థితులు మనం ఉన్నాము. ఇక దురాత్మలు ఇంకా పూర్తిగా సంచారం ఆరంభించినప్పుడు పరిస్థితులు దేశం మీద ప్రపంచం మీద ఎలా ఉంటాయో మనకు అర్థము కాని పరిస్థితులు. అవి సూచనలు చేయనట్టి దెయ్యముల ఆత్మలు. ఏ ఆత్మలు చెప్పండి? దేవుని ఆత్మలా కాదు, దెయ్యముల ఆత్మలట. ఈ దెయ్యముల ఆత్మ ఇక విడిపింపబడ్డాయి. ఈ విడిపింప ఆత్మలు ఏం చేస్తాయి చెప్పండి? ఈ భూమండలం మొత్తం కూడా తిరుగుతూనే ఉంటాయి, ప్రతి వారిని పడగొడుతూనే ఉంటాయి, ప్రతి పరిశుద్ధుని పడగొడుతూనే ఉంటాయి. ఎవరైనా నాలాగా నిలుచోవాలి, నేను వాక్యం చెప్పాలనుకుంటే వాడిని వెనక పక్క నుంచి ఏం చేస్తా చెప్పండి? లాగుతూ ఉంటుంది, కిందికి పాపంలో లాగుతూ ఉంటుంది. మీరు ఎండ్రకాయలు ఎప్పుడైనా చూసారా? ఎప్పుడైనా 10 ఎండ్రకాయలు మీరు తీసుకొచ్చి ఒక పాత్రలోనో ఒక బుట్టలో మీరు వేయండి. ఒకటి సాహసం చేసి పైకి ఎక్కడానికి ప్రయత్నం చేసి పాప చివరి అంచుకు వస్తుంది. అది చివరి అంచుకు పోవడంతో ఏం చేస్తుంది? ఇంకోటి ఏం చేస్తుంది? దాన్ని పట్టి కిందికి లాగేస్తుంది. అట్లా ఎవరైనా పరిశుద్ధులుగా ఉండాలని, ప్రత్యేకంగా ఉండాలని, లోకం నుంచి బయటకు వచ్చి ఆ ప్రత్యేకంగా జీవించాలన్నప్పుడు వాడు కూడా ఏం చేస్తాడంటే ఎండ్రకాయ లెక్కనే ఆడిగిపోతావు. నువ్వు నీ పాత జీవితం నాకు తెలవదా? నీ బ్రతికేంటో నాకు తెలవదా? నువ్వు ఇంతకుముందు చేసిన పాపాలు నా దగ్గర లిస్ట్ ఉంది, చిట్కా నా దగ్గర ఉంది, ఇగో అని చెప్పి మళ్ళీ మరి కిందికి లాగుతూ ఉంటాడు, మరలా పాపంలో పడవేస్తూ ఉంటాడు. కాబట్టి మనము పరిస్థితులను చూసి మనం భయపడన అవసరం లేదు. ఇంకా మనం చూడండి 14వ వచనం చదువుకుందాము. అవి సూచనలు ఆత్మలే, అవి సర్వాధికారి అయిన దేవుని మహాదినమున జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయాలని. వీటి పని ఏంటి చెప్పండి? లోకమంతా తిరగాలి, లోకమునున్న రాజులందరూ కూడా ఏకము చేయాలి. దేని కొరకు ఏకము చేయాలి? ఇశ్రాయేలు దేశం మీద దండెత్తడానికి ఏకము చేయాలి. ఈ దురాత్మ ఆత్మ బయటికి వచ్చి ఈ ఆత్మలన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రేరేపిస్తాయట. అవన్నీ కూడా దేవుని మహాదినము జరుగు యుద్ధమునకు లోకమంతటా ఉన్న రాజులను పోగు చేయని వారి యుద్ధకు బయలు వెళ్తాయి. అన్నీ కూడా బయలు వెళ్తాయట. ఇక మొదలైపోయింది. ఇంకా యూఫ్రటీస్ నదిలో ఇంకా 30% నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. ఆ కొంచెము కూడా ఎండిపోయిన రోజున దేవుని యొక్క ప్రవచనం 100కి 100 అమలైపోయినట్టు కింద లెక్క. అది ఎండిపోతుంది అంటే ఆటోమేటిక్గా మన దగ్గర కూడా అదే పరిస్థితులు. ఇప్పుడు మీరు చూసారో లేదో, మనము ఉన్నటువంటి యొక్క మార్చి మాసంలోనే 41 డిగ్రీలకి టెంపరేచర్ రీచ్ అయిపోయింది. ఈ యొక్క ఏప్రిల్ మాసంలో మనము చూస్తున్నాము ఇప్పుడు 41, 42 డిగ్రీలకు ఆల్రెడీ మనం రీచ్ అయిపోయాము. ఏదో వాతావరణంలో మార్పు వచ్చి వర్షాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయని చల్లబడి ఉన్నాము, కానీ లేకపోతే దగ్గ కాలి వెండలో మనమందరం కూడా కాలిపోవలసిన పరిస్థితులు. అయితే ఇండియా మీద ఈ సంవత్సరంలో కరువు రాబోతుందని అనేకమైన హెచ్చరికలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క ఇండియా ప్రాంతం మీద ఉన్నటువంటి ఆ ప్రాంతం అంతా కూడా మీరు చూసినట్టయితే గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ప్రాంతం అంతా ఎర్రటి ఇంకుతో దాన్ని పెట్టారు. ఎందుకంటే ఇది చాలా డేంజర్ జోన్లో మనం అందరం కూడా ఉన్నాము. కాబట్టి జాగ్రత్తగా మనమందరం కూడా పరిస్థితులను చూసి లోకంలో జరగబోయే పరిస్థితులు మనం జ్ఞాపకము చేసుకొని మనము జాగ్రత్తగా ఉండాలి. రాజులను పోగు చేయవలని వారి వద్దకు బయలువెళ్ళి హెబ్రీ భాషలో హెర్మెగొద్దోను చోటుకి వారిని పోగు చేసను. రాబోయే రోజులు పోగు చేస్తా, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను. ఇప్పుడు మనందరికీ వార్నింగ్. ఇంతవరకు వారికి జరగబోయే సంఘటనలు చెప్పాడు. ఇక దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నాను, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున. దొంగ మనందరం అనుకుంటాం, నేను మంచి షట్టర్ పెట్టుకున్నా,
మంచి విండోస్ కర్రతో పెట్టుకున్నాను, లేకపోతే ఐరన్ రాడ్తో దాన్ని పెట్టుకున్నాను, నా డోలు చాలా బలమైనవి అని మనందరూ కూడా అనుకుంటాం. సాతాను మనకంటే కూడా దొంగోడు, మంచి జ్ఞాని కంటే కూడా దొంగోడు తెలియగలడు. ఎందుకంటే వాడు ఆ పనిలో నైపుణ్యత వాడికి ఉంటుంది. మనం ఎంత జాగ్రత్తగా కట్టుకున్నా ఎట్లా రావాలో వాడికి తెలుసు. పాత రోజులు తలుపులు పగలగొట్టేవాళ్ళు ఇప్పుడు పగలగొట్టిన అవసరాలు ఏంటి చెప్పండి. వెంటనే తాళాన్ని ఏం చేస్తే చెప్పండి, వాడి దగ్గర నువ్వు ఎంత కాస్ట్లీ తాళం తెచ్చుకో, ఎలాంటి దానా నువ్వు పెట్టు, వాడి జ్ఞానం ముందు మన జ్ఞానం పనికిరాదు, సైన్స్ కూడా పనికిరాదు. దాన్ని మంచిగా దర్జాగా ఏదో ఇంటికి చుట్టం వచ్చినట్టు వస్తాడు, తాళం ఓపెన్ చేస్తాడు, సింపుల్గా లోపల పోతాడు, తలుపు దగ్గరికి అన్నీ సర్దుకొని బయటకు వచ్చి మళ్ళీ తాళం వేసి మళ్ళీ బయటికి. మన ఇల్లు మనం బయట నుంచి చూసి అనుకుంటాను, ఆ ఇల్లు బాగానే ఉంది, కానీ లోపలే ఉంటుంది చెప్పండి, బాగులేకుండా ఉంటుంది. సో సాతాను యొక్క పరిస్థితులు మనం చూస్తున్నాం. దేవుడు అంటున్నాడు, నేను దొంగ వలే వస్తానంటే, దొంగ ఏ రకంగా వస్తాడా, చెప్పి రాడు. ఇన్ని గంటలకు వస్తాడా, రాడు. ఇగో పలానా దగ్గర బలహీనతుంది దాంట్లోకి వెళ్ళి వస్తానని చెప్తాడా, కాదు. అదే రకంగా యేసయ్య అంటున్నాడు, నేను దొంగ వలే వస్తాను, నేను దొంగలా నీ దగ్గరికి వస్తాను. కాబట్టి ఏం చేయమంటాడు, తాను దిగంబరుడుగా సంచరించుచున్నందున జనులు తన దిశములను చూతురేమో అని మెలకువగా ఉండి తన వస్త్రము కాపాడుకొనువాడు ధన్యుడు. కాపాడుకోవాలట. ఈ వస్త్రానికి మళ్ళీ ముందు ఒక పెట్టండి, రక్షణ వస్త్రం అని మీరు మాట పెట్టండి. మనుషులు అనుకుంటున్నారట నేను బట్టలు ధరించిన అనుకుంటున్నారట. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు చూడండి, తాను దిగంబడుగా సంచరించున్నందున జనులు తన దిశములు చూతురేమో అని మెలుకుగా ఉండు. అంటే నీ సాక్ష్యం. నువ్వు అనుకుంటా నేను బట్టలు ధరించిన, చాలా గౌరవమైన డ్రెస్సులు తొడిగాను, సూట్ వేసాను, బూట్ వేసాను, టై కట్టాను అనుకుంటున్నావు. నీ యొక్క సాక్ష్యం ఏమైపోయింది చెప్పండి, నీ బ్రతుకు లోకానికి అంతా తెలుసు. నువ్వు దిశములతో ఉన్నావు, అసలు నీకు బట్టలు లేవు, నువ్వు సాక్ష్యం లేదు, నీలో భక్తి లేదు. నువ్వు కనబడే ఆకారానికి భక్తుల్లా కనబడుతున్నావు, కానీ నీలో భక్తి శక్తి లేని క్రైస్తవుడివి. అందుకని అంటున్నాడు, నేను దొంగ వలె వస్తా, నీ దిశముల చూతురేమని మెలకువగా ఉండి తన వస్త్రములు కాపాడుకునేవాడు ధన్యుడు. తన వస్త్రాలు కాపాడుకునేవాడు ధన్యుడట. మన వస్త్రాలు ఏ రకంగా ఉన్నాయి? రక్షణ వస్త్రాన్ని మనం కాపాడుకున్నామా? మన రక్షణ వస్త్రము లేదా? మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఇక జకర్యా గ్రంథానికి వద్దాం రండి. ఈ యొక్క ప్రవచనం గురించి మరొక మాట కూడా మనం జ్ఞాపకము చేసుకోవాలి. జకర్యా గ్రంథము, మత్తయి సువార్త తర్వాత మీకా గ్రంథం ఉంటుంది, దాని తర్వాత జకర్యా గ్రంథం ఉంటుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయానికి రండి అందరూ కూడా. 14వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకున్నట్టయితే మనకు అర్థమవుతుంది. ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది, ఇదిగో యెహోవా దినము వచ్చుచున్నది. దాకా మనం చదివాము. ఇదిగో నేను దొంగ వలె వచ్చుచున్నానని మాటను మనం చూసాము. ఇక్కడ అంటున్నాడు, ఇదిగో యెహోవా దినము వచ్చుతున్నది, అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును. యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను. పట్టణము పట్టబడును, పట్టణము పట్టబడును, ఇండ్లు కొల్లపెట్టబడును. ఎంత ఘోరమైన మాటలు అంటే దేవుడు జరగబోయే సంఘటనలు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. పట్టణము పట్టబడిద్దట, ఇండ్లు కొల్లపెట్టబడును, కూల్చబడతాయట, స్త్రీలు చెరపబడుదురు, స్త్రీలందరూ కూడా చెరిపివేస్తారట. పట్టణములో సగము మంది చెరపట్టబడిపోదురు. అయితే శేషించు వారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు. మిగిలిపోయిన శేషం అంటే చెప్పండి, మీరు భాగారం చేస్తారు కదా, డివైడ్ చేస్తారు కదా, చేసినప్పుడు శేషం వస్తుంది కదా, వస్తే అప్పుడు ఏం చేస్తాం చెప్పండి, ఒక 0 పెట్టి మళ్ళీ ఒకసారి దాన్ని డివైడ్ చేస్తాము. నువ్వు అట్లనే శేషమైన వాళ్ళు మాత్రమే మిగిలిపోతారట. ఆ శేషమైన వారితో ఆయన ఏం చేయాలనుకుంటాడు చూడండి అక్కడ. అప్పుడు యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును. అబ్బా, యుద్ధ కాలము, ఆయన కాలము రావాలి. అంతవరకు ఈ యొక్క యెరూషలేము పట్టణాన్ని వాళ్ళు చిన్నాభిన్నము చేస్తారు. ఇది ప్రవచనము. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మనం అందరం అనుకోవాలి, ఎస్, ఒక దేవుని యొక్క ప్రవచనం ఏమవుతుంది, నెరవేర్పు జరుగుతుంది. కానీ నెరవేర్పు జరుగుతుంది, కానీ ఆయన వచ్చే సమయానికి మనం సిద్ధంగా ఉండాలని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. యుద్ధకాలమును యుద్ధము చేయు రీతిగా
ఆ అన్యజనులతో యుద్ధము చేయును. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టుకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడి ఈ లోయ ఆజీలు వరకు సాగ్గా మీరు ఆ కొండలోనికి వారు పారిపోవుదురు. దేవుని యొక్క చూడండి ఎట్లా ఆయన ఒలీవల యొక్క పర్వతం ఏదైతే ఉందో, ఆయన అక్కడి నుంచి లేచిపోయిన పర్వతాన్ని నేను పోయి చూశాను. మరలా తిరిగి ఆయన అక్కడికే వస్తాడు. ఆయన పాదం మోపినప్పుడు ఏమైందట, ఆ పర్వతం ఉత్తరానికి దక్షిణానికి ముక్కలు. అక్కడి నుంచి వాళ్ళు పెద్ద టూరిస్ట్ గెస్ట్ హౌస్లు కట్టాలని ఆలోచించారట. ఆ బైబిల్ పండితులంతా వెళ్ళి ఆ ప్రభుత్వంతో హెచ్చరించారట, అయ్యా ఇది పరిశుద్ధ పర్వతము, దీని మీద ఆయన ఒక రోజున వస్తాడు, ఆయన కాలు మోపినప్పుడు ఇది మొత్తం 2 ముక్కలుగా మార్చబడుతుంది. ఇగో దీని మీద మీరు ఏ కట్టడాలు చేయకూడదు, ఇంకా కట్టడాలు ఏమి చేయలేదు, మేము పోయి చూసాము. అంటే ఆ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి మాటని వాళ్ళు ఎంత గౌరవించి ఆ మాటలకు లోబడి ఉంటున్నారు చూడండి. అయితే సగము కొండ దక్షిణ తట్టుకును జరుగును కనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును. కొండల మధ్య కనబడు లోయ అజీలు వరకును సాగ్గా మీరు ఆ కొండ లోయలోనికి పారిపోదురు. యూదారాజైన ఉజ్జా దినములు కలిగిన భూకంపములకు మీరు భయపడి పారిపోయినట్లు మీరును పారిపోయి నా దేవుడని యెహోవా ప్రత్యక్షమగును. యెహోవా ఆ దినమున ప్రకాశమును సంకుచితము కాక వెలుగు లేకపోవును. పరిస్థితులు ఒకదాని తర్వాత దీన పరిస్థితుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ యొక్క అన్య జనాంగమైన వారితోటి ఆ పట్టణము తొక్కబడుతుందని, కూలగొట్టబడుతుందని, స్త్రీలు చెరపట్టబడతారని, చెరిపివేస్తారని. మరి దేవుడే కదా ఎందుకు చూస్తూ ఉన్నాడు అంటే, పాపము, ఇందాక సహోదరు ఒక మాట అన్నాడు, పాపము పరిపక్వమై దురాశ గర్భమును ధరించగా, పాపం ఏమైపోతుంది చెప్పండి, పరిపక్వము కావాలి, అది గర్భము ధరించాలి, ఆ గర్భము మరణానికి తీసుకొని రావాలంటే దేవుడు ఏం చేస్తాడంటే ప్రతి మానవుడికి ఒక సమయం ఇస్తాడు. నీ ఇష్టం రా బాబు, ఇక నువ్వు పాపం చేస్తావు చెయ్యి, నువ్వు ఎంత చేస్తావో చేసుకో, ఇక నా సమయం వచ్చిందాక నేను ఊరుకుంటా, నా సమయం వచ్చిన తర్వాత నేనేంటో నీకు నేను చూపిస్తాను, అప్పుడు నువ్వు ఏడ్చినా గోలు పెట్టిన లాభము లేదు. కాబట్టి ఈ దినం మనందరము కూడా ఆ యొక్క ఆ యూఫ్రటీస్ నది ఎండిపోవటము, 6వ పాత్ర దేవుని యొక్క ఉగ్రత ఆ యొక్క నది మీద పోయడము, ఆ నదితో సమస్తమైన దేశ ప్రపంచంలో ఉన్న నదులన్నీ కూడా ఎండిపోవడము, నీరంతా కూడా ఇంకిపోవడము, అది దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత. అంతేకాక వారందరూ కూడా హర్మగొద్దరుకు వచ్చినప్పుడు దేవుడు పాదం పెట్టినప్పుడు అక్కడ లోయ ఏర్పడుతుంది. ఆ లోయలోనికి వారంతా పారిపోతారని శేషమైన వారి గురించి దేవుని యొక్క ప్రవచనం మనం వింటున్నాము. కాబట్టి మనమందరం కూడా ధైర్యం చెడిపోయిన వారము కాకుండా, మరి మనమందరం కూడా భయము కలిగిన వారముగాను, నిష్ట కలిగిన వారముగాను దేవుని మాటలు లోబడి ఆయన చిత్తాన్ని జరిగించే వారముగా ఉందాము. దేవుడు నీతో, నాతో, మనతో రాబోయే సంఘటనలు తెలియజేస్తున్నాడు. ఈ సంఘటనలు మనము ధ్యానించి ఈ సంగతుల ప్రకారంగా మన యొక్క ఆత్మీయ స్థితిని కట్టుకునే వారముగా ఉందాము. కళ్ళు మూసుకుందాము. అందరము కూడా దేవుడితో మనము కూడా ఒక ప్రతిజ్ఞ చేస్తాము. ఏ రకంగా ఇశ్రాయేలు జనాంగము శేషించిన వారు ఆ లోయలోకి పారిపోయారో మనము కూడా ఆ రక్షణ కవచంలోనికి వెళదాము. దేవుని యొద్దకు వెళదాము. దేవుని అడుగుదాము, అయ్యా నేను పాప భీతిలో ఉన్నాను, పాపములో ఉన్నాను తండ్రి, ఇగో నీవు చెప్పిన ప్రవచన నెరవేర్పును మా కళ్ళతో మేము చూస్తున్నాము. ఆరంభ దినాల్లో 2వ అధ్యాయము ఆదికాండంలో చూపించిన ఆ ఏదెను తోట నుంచి ప్రవహించే ఆ యొక్క నది, ఆ జీవనది ఎండిపోతున్న సూచనలు మేము చూస్తున్నాము. నీ యొక్క 6వ పాత్ర ఈ భూమి మీద కుమ్మరించబడ్డదని మాకు అందరికీ అర్థమవుతుంది. ఇంకా రాబోయే దినాల్లో కరువు కాటకాలు, నీరు లేని తనము, అంతేకాదు పంటలు లేని పరిస్థితులు, భోజనము దొరక్క ప్రజలంతా అల్లాడే పరిస్థితులు మేము చూడబోతున్నాము తండ్రి అని మనమందరం కూడా ప్రార్థన చేద్దాము. ఆ గడ్డు కాలాన్ని ఎదుర్కోవాలంటే నీ విశ్వాసములు నువ్వు బలపరచబడాలి. ఆయన కొరకు అవసరం వస్తే ప్రాణత్యాగమైన చేస్తానని విశ్వాసం నీలోనికి రావాలి. పరిస్థితులు చూసి పారిపోయేవారు పరిపూర్ణమైన క్రైస్తవులు కాదు. పేతురు పరిస్థితిని చూసి అబద్ధమాడి దేవుని యొక్క కోపానికి ఆయన మరి గురికి అయ్యాడు. ఇగో నీవు నేను కూడా
అలాంటి వారము కాకూడదని దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ నీవు గనుక నేను దేవుని యొక్క ఇష్టానుసారంగా నీవు జీవించాలనుకున్నట్టయితే మనమందరం కూడా ఆయన ఆజ్ఞకు లోబడదాము, ఆయన చిత్తాన్ని నెరవేర్చే వారముగా ఉందాము.